ప్రతి సంవత్సరం మాకైతే తాటికాయలొస్తుంటాయి. మాకు తెలిసిన వాళ్ళిస్తారు. ఈ ఇయర్ ఇంకా రాలేదా అనుకున్నాను వచ్చేసాయి. మేమైతే తాటికాయలు తీసుకొని నేలకేసి ఓ 2, 3 సార్లు కొడితే 3 ముక్కలయింది. దాని తర్వాత ఆ పైనున్న నల్ల పీచు తీసేసుకొని ఒక్కొక్క ముక్క తీసుకొని జల్లెడకేసి బరబర నూరితే గుజ్జంతా వచ్చింది. ఈ ప్రాసెస్ అయితే కొంచెం కష్టంగానే ఉంది గానీ, కానీ తాటి రొట్టె కోసం ఇవన్నీ చేయాలి. అలా తీస్తూ ఉంటే జ్యూస్ అంతా బయటకొచ్చింది. అదే మన తాటి గుజ్జంతా బయటకొచ్చింది. దాని తర్వాత అందులోపల పీచు ఉందేమో నీట్‌గా చూసుకోవాలి. ఆ గుజ్జు నుంచి పీచంతా తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత తరిగిన బెల్లాన్ని, కొబ్బరి ముక్కల్ని, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను నానబెట్టుకుని నీళ్ళు మొత్తం పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఆ ఇడ్లీ రవ్వ వేసి బాగా కలపాలి. మేమైతే ఒక కప్పు గుజ్జుకి 1.5 కప్పు రవ్వేసాము. దాని తర్వాత బాండీ తీసుకొని అందులో తాటి రొట్టె ఏసుకోవడమే. ఇది తిరగేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా తిరగేయాలి లేకపోతే విరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా 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 బావుంది. ఇది కుక్ అవ్వడానికి కనీసం 40 మినిట్స్ పట్టింది.